నమస్తే. వైసీపీ నేత సజ్జల కబ్జా వ్యవహారంలో అధికారులు రంగంలోకి దిగారు. సజ్జల కబ్జా చేసిన భూముల్లో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సర్వే చేస్తున్నారు. కడప శివార్లలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు కబ్జా బాగోతంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలొచ్చాయి. దీనిపై ప్రభుత్వం స్పందించింది. కబ్జా వ్యవహారంపై విచారణ చేయాలి అంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. దీంతో కబ్జాకు గురైన భూముల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. సజ్జల కబ్జా వ్యవహారంపై ఏబిఎన్ ప్రసారం చేసినటువంటి కథనాలపై ప్రభుత్వంలోని అధికారులు రంగంలోకి దిగారు. ఈ కబ్జా వ్యవహారానికి సంబంధించి అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో సర్వే చేపట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. కడప శివార్లలో ఈ కుటుంబ సభ్యుల కబ్జా బాగోతంపై ఇప్పటికే వరుస కథనాలు ప్రచారం చేసిన నేపథ్యంలో కదలిక మిగినైంది. పూర్తి వివరాలు కడప ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయచంద్రిక జగన్ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల భూ వ్యవహారం మనం గత 2 రోజులుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభుత్వం స్పందించింది. వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు రంగంలో దిగి సర్వే చేపడుతున్నారు. మనకు ఆ చేపట్లో కూడా సర్వేకి వెళ్ళనున్నట్లు మనకు సమాచారం ఉంది. కడప నగర శివార్లలోని కడప రాయతోటి ప్రధాన రహదారికి సమీపంలోనే శేషాచలం అటవీ ప్రాంతంలో భూ కబ్జాలు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. సో మొత్తం మీద 100 ఎకరాల సామ్రాజ్యంగా సజ్జల సామ్రాజ్యంగా స్థాపించారు. మొత్తం దానిలో జగన్ రెడ్డికి విడిపోయేట్టుందో వాళ్ళకు కూడా సపరేట్ ఎస్టేట్ అంటే దివాకర్ రెడ్డి ఎస్టేట్ గా పేరుంది దానికి. ఎందుకంటే ఆయన తమ్ముడు కొడుకు, సజ్జల తమ్ముడు కొడుకు ఆయన దివాకర్ రెడ్డి ఎస్టేట్ లో. సో అవి అక్కడ ఉన్న భూములు మొత్తం వాళ్ళు కొంతవరకు పట్టాలు ఉన్న వాస్తవమే. అయితే చాలా వరకు చుక్కల భూములు, ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూములు, అటవీ భూములకు సంబంధించి 52 ఎకరాలు సర్వే నెంబర్ నుంచి మనం ఏవైనా ఆంధ్రజ్యోతిలో వెలుగులోకి వచ్చింది. 52 ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించినట్టు తెలిసింది. సో ఈ నేపథ్యంలో అటవీ భూమి కాబట్టి కన్సల్ట్ డిపార్ట్మెంట్ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. మొత్తం అటవీ భూమిని, అటు డీకేటీ చుక్కల భూమిని మొత్తం చాలా వరకు ఆక్రమించి సాగు చేసి పచ్చని పైర్లు అంటే రకరకాల తోటలు, పండ్ల తోటలు వేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనం 2 రోజులుగా వరుస కథనాలు ప్రచురించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు మొత్తం ప్రభుత్వ ఆదేశాల మేరకు 2 డిపార్ట్మెంట్లు, ఫారెస్ట్, రెవెన్యూ 2 డిపార్ట్మెంట్లు సర్వే చేస్తున్నారు. మొత్తం వ్యవహారం అయితే కరెక్ట్ గా అంతా వెలుగులోకి తెచ్చినాం కాబట్టి సో మొత్తం ఈ భూములన్నీ కూడా నిన్న కన్సల్ట్ ఎమ్మెల్యే కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఈ భూములు అంతా వెలుగులోకి వస్తే ఈ ఆక్రమణ చేసిన భూములన్నీ తప్పకుండా హ్యాండ్ ఓవర్ చేసుకుని కాకుండా 42 కాదు 52 ఎకరాలని అంటున్నారు. ఇడుపులపాయలో జగన్ కున్నటువంటి కుటుంబ ఎస్టేట్ మాదిరిగా దీన్ని తయారు చేశారని అంటున్నారు. ఇందులో నిజముందా? వాస్తవంగా ఎందుకు మనకు గ్రౌండ్ నెట్వర్క్ చేసాం వెళ్ళి ఫస్ట్ లో మనం కొంత మాత్రమే రాసాము. ఆ తర్వాత చూస్తే కిలోమీటర్ల కొద్ది లోపలికి ఉంది. ఇడుపులపాయ కన్నా ఎక్కువ కనబడుతుంది. ఇడుపులపాయలో మనం వైఎస్ గవర్నమెంట్ అప్పుడు వైఎస్ రాజశేఖర 1100 ఎకరాలు ఉండేది. ఇది కూడా సేమ్ దానికి తప్పించే విధంగా ఉంది. దాన్ని ఇడుపులపాయ తలపించే విధంగా చాలా కిలోమీటర్ లోపలికి ఉంది అడవిలో. ఈ అడవిలో 2 కొండల మధ్య శేషాచలం దట్టమైన అడవులు అవి. ఆ అడవిలో కొంత రెవెన్యూ భూమి మాత్రమే పట్టాలు ఉన్నాయి మొదటి నుంచి. ఆ తర్వాత చాలా వరకు ఈ చుక్కల భూమి, డీకేటీలు ప్లస్ ఈ అటవీ శాఖ భూములు ఆక్రమించే వెలుగులోకి వస్తుంది. కాబట్టి చాలా 100 ఎకరాలు ఆడ ఉన్నట్టు తెలుస్తుంది. చాలా మంది సాగులో, ఎందుకంటే వాళ్ళకి చెందిన అన్నదమ్ములు వీళ్ళంతా కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సజ్జల విధానంతోనే అతని హ్యాండ్ తోనే నడిపించేది తెలుస్తుంది. ఆ గత గవర్నమెంట్ లో 5 ఏళ్లలో కూడా ఈ భూములు ఇక్కడే కాకుండా చాలా చోట్ల చూసింది. ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి వీళ్ళ వ్యవహారం అంతా. ప్రధానంగా కొంత అటవీ భూములు ఇలా కబ్జా అంటున్నారు. మరి వన్యప్రాణులు కూడా డెఫినెట్ గా ఉండాలి కదా అటవీ భూములు అంటే, వాటికి ఏమైనా హాని తలపెట్టారా? అంటే అక్కడ అటవీ భూములు తప్పకుండా మీరు అన్నట్టు వన్య ప్రాణులు ఉంటాయి. కానీ అయితే దాని పొలాల్లోకి రాకుండా పెద్ద కంచె ఏర్పాటు చేయడం, చాలా హైట్ గా పగడ్బందీగా అధిక ఖర్చు పెట్టి కంచె ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ వైపులా అడవి కాబట్టి కొండలు జంతువులు తోటలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ముందు జాగ్రత్తగా ఇట్లా జంతువులు లోపలికి వన్య ప్రాణులు రాకుండా
పెద్ద కంచె ఏర్పాటు చేయడం, మొత్తం చుట్టూ కంచె ఎంత కిలోమీటర్ల భూములు ఉన్నాయో అన్ని కిలోమీటర్లు మొత్తం కంచె ఏర్పాటు చేయడంతో ఆ జంతువులు హాని లేకుండా చేయడం ప్లాన్ గా చేసినట్టుంది విజయ చంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.